చుట్టుపక్కల రైతులందరూ ట్రాక్టర్లు, లేటెస్ట్ మిషన్లు, కెమికల్స్ వాడి ఫార్మింగ్ చేస్తుంటే మన తాత మాత్రం ఇప్పటికీ తన సొంతంగా తన పాత ఎద్దుతోనే పొలం దున్నుతున్నాడు. పెస్టిసైడ్స్ చల్లితే ఎద్దు హెల్త్ పాడవుతుందని చేతులతోనే గడ్డి పీకుతూ దానికి కెమికల్స్ అని ప్యూర్ ఫుడ్ పెడతాడు. పొలం పక్కన ఎవరైనా కెమికల్స్ చల్లుతూ ఉంటే పొరపాటున కూడా ఎద్దు ఆ గడ్డి తినకూడదని దాని మూతికి గట్టిగా తోలు పట్టి కట్టేస్తాడు. వీళ్ళ బాండింగ్ ఈనాటిది కాదు, 30 ఏళ్ల నాటిది. తాత యంగ్గా ఉన్నప్పుడు బాడీ ఇంజురీ వల్ల మజిల్స్ వీక్ అయిపోతే ఈ ఎద్దే ఆయన ఫ్యామిలీ మొత్తాన్ని కాపాడి నిలబెట్టింది. అందుకే తాతకి ఎద్దంటే ప్రాణం. హెల్త్ ఇష్యూస్ అండ్ ఫ్యామిలీ డ్రామా వల్ల ఆరేసరికి ఎద్దు వీక్ అయిపోయి డల్ అయిపోయింది. దాని ఆకలి పెంచడానికి బామ్మ దానికి కొద్దిగా రైస్ వైన్ తాపించింది. దురదృష్టవశాత్తు అది మరింత అనారోగ్యానికి గురై తిండి తినడం మానేసింది. వెటర్నరీ డాక్టర్ ని పిలిపిస్తే ఆయన సైలెంట్ గా ఇది మరో 1 ఏడాది కంటే ఎక్కువ బ్రతకదు అని హింట్ ఇచ్చాడు. తాత వేరే ఎద్దును కొందామని మార్కెట్ కి వెళ్తే అక్కడ సీన్ చూసి షాక్ అయ్యాడు. ఇప్పుడు ఎవరు పొలం పనులను ఎద్దులను వాడట్లేదంట. మార్కెట్ లో ఉన్నవన్నీ కసాయి దుకాణాలకే వెళ్తున్నాయి. దాంతో తాత పట్టుదలగా ఒక ఆవును కొనుక్కొచ్చాడు. బామ్మేమో కొత్త ఆవు వచ్చింది కదా, ఇక పాత ఎద్దును అమ్మేద్దామంది. తాతకి విపరీతమైన కోపం వచ్చి తిట్టేసరికి బామ్మ కోపంలో ఆ ఎద్దును పాకలోంచి బయటకు తోసేసింది. కొత్త ఆవు వచ్చిన దగ్గర నుంచి ఎద్దు తినడానికి వెళ్తే కొమ్ములతో బెదిరించి తరిమేసేది. దాంతో తాత ప్రతిరోజు పక్కనే కూర్చొని తన పాత ఫ్రెండ్ కి వేడి వేడి తిండి దక్కేలా చూసుకుంటేవాడు. ఎద్దు అనారోగ్యం నయం చేయడానికి ఒక పసురుగడ్డి పని చేస్తాయని తెలిసి పొలం పని కూడా పక్కన పెట్టి వాటిని వెతకడం మొదలు పెడతాడు. నీకు పొలం ముఖ్యమా ఎద్దు ముఖ్యమా అని బామ్మ అడిగితే ఆన్సర్ అందరికీ తెలిసిందే. ఇటు తాతకి కూడా పాత తొల నొప్పి మళ్ళీ స్టార్ట్ అయింది. పిల్లలకి భారం కాకూడదని ఎద్దుల బండి మీద సిటీకి వెళ్లి డాక్టర్ కి చూపిస్తే తాత కండిషన్ కూడా బాగలేదని చెప్పారు. అయినా తాత నవ్వుతూనే ఇంటికి తిరిగి వచ్చి పొలంలో కష్టపడుతూనే ఉన్నాడు. తాత పడుతున్న శ్రమ చూడలేక బామ్మ పిల్లలందరినీ పిలిపించి ఎద్దును అమ్మాయాలని ఒప్పించింది. కానీ కొనేవాళ్ళు ఎంత డబ్బులు ఇస్తామన్నా తాత అమ్మలేదు. ఏకంగా $20,000 ప్రైస్ ట్యాగ్ పెట్టాడు. అంతా తాతను ఏదో బిల్డప్ ఇస్తున్నాడు, పిచ్చివాడని నవ్వుకున్నారు. తను ఎవరూ కోరుకోవట్లేదేమో అని ఆ ఎద్దు కళ్ళంబడి నీళ్లు తిరిగాయి. కానీ నిజానికి తాతకి దాన్ని అమ్మే ఆలోచన లేదు. ఫ్యామిలీ మాట కాదనలేక అలాగని ఎవరూ కొనకుండా ఉండడానికి అంత హై ప్రైస్ పెట్టాడని ఆ తర్వాత అర్థమైంది. ఆ రోజు నుంచి మళ్ళీ ఇద్దరు కలిసి పొలం బాటలో తిరిగేవారు. ఒకరోజు రాత్రి ఎద్దు పూర్తిగా తినడం మానేసింది. తాతకి మ్యాటర్ అర్థమైపోయింది. సైలెంట్ గా దాని మూతికి ఉన్న తాళ్ళు, మెడలో ఉన్న గంటను తీసేసి ఆ గోడకు అనుకొని ప్రశాంతంగా కూర్చొని తన 30 ఏళ్ల బెస్ట్ ఫ్రెండ్ ని పక్కనే ఆ రాత్రంతా గడిపాడు. మనుషుల కంటే జంతువుల ప్రేమ ఎంతో గొప్పదో, స్వార్థం లేని బంధం అంటే ఏంటో చెప్పే బ్యూటిఫుల్ అండ్ ఎమోషనల్ స్టోరీ ఇది.